హాయ్ అండి. మనకు నిన్న జరిగినటువంటి నామినేషన్స్ ఉన్నాయి గదా! మొన్న జరిగినయి నిన్న చూపిచ్చిర్రు హౌస్‌లో. ఆ నామినేషన్స్‌లలో ఆయిషకి తర్వాత తనుజకి జరిగినటువంటి ఆర్గ్యూలో ఆయిష మాట్లాడుతున్నటువంటి మాటలకి అక్కడ బర్నీ గారికి చాలా హ్యాపీనెస్ వచ్చిందంట. ఆయిషతోటి చెప్తున్నాడు. బర్నీ గారికి రియల్ బాండింగ్ అయితే తనుజను కోప్పడుతున్నప్పుడు ఆయనకట అసలు నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకున్న నువ్వు చెప్పేశావు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా క్లాప్స్ కొట్టినా. నీకు ఇట్లా థమ్స్ ఇచ్చిందమ్మా. చాలా హ్యాపీ. నేను చూస్తే నాకు ప్రౌడ్‌నెస్‌గా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా ఆయుషని పొగుడుతున్నటువంటి మనిషికి అంటే పొగుడుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ అది ఫేక్ బాండింగ్ అన్నప్పుడు మరి ఎందుకు ఆడ ఆ అమ్మాయిని కూతురు అంటుండో అర్థం కావట్లేదు. ఒకసారి నువ్వు నాకు కూతురు కాదమ్మా, ఏదో జస్ట్ ఇలా నేను ఫేక్ బాండ్ పెట్టుకొని ఉన్నా అని చెప్పేసి తనుజతో చెప్పుంటే, తనుజ ఎందుకు నా డాడీ అంటది, తనుజ ఎందుకు మా నాన్న ఫీల్ అవుతుంటుంది అనేది ఆమె ఓన్ డెసిషన్‌తోని ఓన్‌గా ఆటలాడుకుంటూ ముందుకెళ్తుంది కదా! ఎందుకు అలా ఫేక్ బాండ్ పెట్టుకొని ఆ అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసినట్టుగా అనిపించింది నాకు. ఆయిష కంట సూపర్ అనిపించింది. ఆయిష మాట్లాడుతుంటే సూపర్ అనిపించింది. నీకు థమ్స్ ఇచ్చినా నువ్వు చూడలేదా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలాంటి ఫేక్ తండ్రికి ఒక బిడ్డగా అలా ఏం చెప్తుందంటే అక్కడికొచ్చేసి బెడ్రూమ్‌లో కూర్చున్నప్పుడు, నాన్న అందరు బయట ఏదో అనుకున్నారని చెప్పేసి బాధపడకు నాన్న. ఈయన బాధపడుతున్నాడు. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేనమ్మా. నా గుండె రాయైపోతది, చెరువైపోతది. నేను భరించలేను అని చెప్పేసి ఫేక్‌గా ఏడవడము. ఇక్కడ తనుజ నిజం చెప్పాలంటే తనుజ అంటే బర్నీ గారికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే దివ్య వచ్చినాక దివ్యనికిత హౌస్‌లోకి అడుగుపెట్టిన కాంచెలి తనుజ అంటే అస్సలు ఇష్టం లేదు. దాని తర్వాత దివ్యనికిత గురించి వచ్చినటువంటి కంటెస్టెంట్స్‌లు మళ్ళీ చెప్పడం తర్వాత ఏది నువ్వు ఈ తనుజను వదిలేసినావు, దివ్యనికితకి క్లోజ్ అయినవు, ఇక్కడ బాగలేదు, మీ బాండింగ్ వేరేలా వెళ్తుంది, మంచిగా అనిపించలేదు, ఫేక్ బాండ్ పెట్టుకుందని చెప్పేసి అన్నాక ఇక్కడ అప్పుడు కూడా అనుకున్నాడంట. ఆయన ఏందంటే దూరంగా తిరగడము, దివ్యనికిత ఏడవడము, ఏడుతుంటే ఈయన ఏడవడము, తర్వాత మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది, మిమ్మల్ని ఎవరన్నా అంటే తట్టుకోలేనమ్మా, నన్ను అడ్డు పెట్టుకొని నన్ను టార్గెట్గా పెట్టుకొని ఇక్కడ హౌస్‌లో ఉన్న అందరు 10 మంది 13 మంది అయినా కూడా నన్ను అడ్డు పెట్టుకొని మిమ్మల్ని ఏదైనా అంటారేమో అని బాధపడుతుందమ్మా, నన్ను అన్న పర్వాలేదు కానీ మిమ్మల్ని అంటే నేను తీసుకోలేనమ్మా అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్తుంటే అసలు ఇంతకుముందే బయట అమ్మాయి ఏది ఆయిషతోటి చెప్పిండు. మళ్ళీ లోపలికి వచ్చే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి ఫేక్ పర్సన్ను మనం ఎలా అర్థం చేసుకోవాలనో ఇప్పుడు ఎవరు బర్నీ గారి ఫ్యాన్స్ అయితే మరి బర్నీ గారు చేసేది సూపర్ తోపు అనిపిస్తుందేమో తెలియదు కానీ ఇలా ఫేక్గా నటించడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఏదైనా ఉంటే ఫ్రాంక్గా ముఖం ముందర చెప్తే వాళ్ళు ఎందుకు ఎమ్మడబడతారు, ఎందుకు నాన్న అని పిలుస్తారు, ఎందుకు అన్నయ్య అని పిలుస్తారు, ఎవరి జాగాలో వాళ్ళు ఉంటారు కదా. ఇలా ఫేక్ బాండ్ పెట్టేసుకొని అందరి దృష్టిలో జనాల దృష్టిలో నేను సూపర్ తోపు అనిపించుకోవడం కోసము నేను సూపర్గా నటిస్తుంటే కూడా వాళ్ళు దూరంగా వెళ్తారని చెప్పడం కోసమో ఏమో తెలియదు. చూసే ఆడియన్స్ అందరూ పిచ్చోళ్ళు అనుకుంటానే భరణి గారికి మరి నేనే టాప్ 1లో ఉన్నా, నన్ను కొట్టేటోళ్ళు ఎవరు లేరు అనే పొజిషన్లో ఆయన బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. భరణి గారి బాండింగ్ తనుజతోటి ఫేకా